నకిలీ పత్రాలతో పాస్పోర్టు జారీ కేసులో తెలంగాణ సిఐడి ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే పలువురు నిందితులను సిఐడి అధికారులు అరెస్టు చేశారు. కొంతమందికి వీసాలు సైతం జారీ అయినట్లు దర్యాప్తులో తేలింది. కెనడా, స్పెయిన్ వీసాలు మంజూరు కావడంపై సిఐడి అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ కుంభకోణంలో పలువురి పాత్రపై అధికారులు ఆరా తీస్తున్నారు. నకిలీ పత్రాలతో 92 మంది పాస్పోర్టు పొందినట్టు గుర్తించారు. నకిలీ పత్రాలతో పాస్పోర్టులు ఇప్పిస్తున్న ముఠాను 2 రోజుల క్రితం సిఐడి అధికారులు పట్టుకున్నారు. 5 జిల్లాల్లో మూకమ్మడిగా సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, జగిత్యాల, కోరుట్ల, నిజామాబాద్, కరీంనగర్లో జరిగిన సోదాల్లో నకిలీ సర్టిఫికెట్లు బయటపడ్డాయి. పాస్పోర్ట్లు పొందేందుకు అవసరమైన నకిలీ ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ సోదాల్లో 108 పాస్పోర్ట్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు అబ్దుస్ సత్తార్, ఉస్మాన్ అల్ జవహరితో పాటు మరో 11 మందిని అరెస్టు చేశారు. నకిలీ పాస్పోర్ట్ల ముఠా గుట్టునట్టయింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, చేస్తున్నటువంటి ముఠాపై తెలంగాణ సిఐడి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మనం గతంలో చూసాం, దాదాపు నకిలీ పాస్పోర్ట్ల కేసులో 11 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఇందులో ప్రధానంగా స్పెయిన్తో పాటు విదేశాలకు నకిలీ పాస్పోర్ట్లని అంటే వివిధ నకిలీ ధ్రువపత్రాల ద్వారా పాస్పోర్ట్లని అరేంజ్ చేస్తూ వీసాలు ఇస్తూ వారందరినీ కూడా విదేశాలకు పంపుతున్నటువంటి ముఠాలని అటు గతంలోనే సిఐడి అధికారులు గుట్టు రట్టు చేశారు. ఇందులో ప్రధానంగా ఈరోజు మరికొన్ని చోట్ల కూడా సిఐడి అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో చాలా కీలక ఆధారాలు సేకరించారు. దాదాపు స్పెయిన్ కావచ్చు, నోయిడా కావచ్చు, అదేవిధంగా కొంతమంది ఏజెంట్స్ ఇక్కడ తయారై వారితో కుమ్మక్కై వారందరినీ కూడా పాస్పోర్ట్లు జారీ చేస్తున్నట్లు కూడా సిఐడి అధికారులు కొంత ఆధారాలు సేకరించారు. ఇందులో భాగంగానే మనం చూడొచ్చు, గతంలో కొన్ని ప్లేసెస్ లో ప్రధాన నిందితుల్లో ఉన్నటువంటి అబ్దుల్ సత్తార్తో పాటు ఉస్మాన్ అలీని కూడా గతంలో అరెస్ట్ చేశారు సిఐడి అధికారులు. వీరితో పాటు 11 మందిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో శ్రీలంక దేశం నుంచి వచ్చినటువంటి రెఫ్యూజ్ అంటే వీరందరూ కూడా పాస్పోర్ట్లు ఇప్పించినట్టు కూడా గతంలో సిఐడి అధికారులు కొన్ని ఆధారాలు సేకరించారు. ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది అధికారులు, అదేవిధంగా ఎస్పీ స్పెషల్ బ్రాంచ్ సంబంధించిన అధికారులు కూడా వీరితో కుమ్మక్కై ఇదంతా కూడా తతంగా నడిపిస్తున్నట్టు కూడా తెలంగాణ సిఐడి అధికారులు ఆధారాలు సేకరించారు. ఇందులో భాగంగానే మొత్తం ఈ కేసులో సోదాలు చేసినటువంటి నేపథ్యంలో 11 మందిని గతంలో అరెస్ట్ చేశారు. ఈరోజు మరికొంతమందిని కూడా అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. నకిలీ పాస్పోర్ట్లు కుంభకోణంలో పెద్ద ఎత్తున అధికారులు, ప్రభుత్వానికి చెందినటువంటి అధికారుల ప్రమేయం కూడా ఉన్నట్టు కూడా సిఐడి అధికారులు తమ దర్యాప్తులో వెల్లడించడం జరిగింది. ఎస్పీ స్పెషల్ బ్రాంచ్ ఏదైనా నకిలీ ఒక పాస్పోర్ట్ వెరిఫికేషన్ చేయాలంటే ఖచ్చితంగా స్పెషల్ బ్రాంచ్ అధికారుల వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ వీరందరినీ కూడా మేనేజ్ చేస్తూ వారికి డబ్బులు ఇస్తూ లంచాలు చూపుతూ ఇదంతా కూడా తతంగా నడిపిస్తున్నట్టు కూడా సిఐడి అధికారులు తమ దర్యాప్తులో వెల్లడైంది. మొత్తం మీద ఈ నకిలీ పాస్పోర్ట్ల కేసులో పెద్ద ఎత్తున చేతులు మారి కోట్ల రూపాయల చేతులు మారినట్టు కూడా సిఐడి అధికారులు గుర్తించారు. సునీల్, అంటే ఈ వ్యవహారంలో ఎంతమంది పాత్ర ఉంది? ప్రస్తుతం అయితే సిఐడి అధికారులు అదే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు అయితే కేవలం 11 మంది నిందితుల్ని, ఇందులో కీలక నిందితులుగా ఉన్నటువంటి అబ్దుల్ సత్తార్తో పాటు ఉస్మాన్ అల్ జవహర్ని కూడా గతంలో సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఈరోజు మరికొన్ని ప్లేసెస్లో కూడా సోదాలు చేశారు. కరీంనగర్తో పాటు హైదరాబాద్తో పాటు మరికొన్ని ప్లేసెస్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్లో కూడా సిఐడి అధికారులు సోదాలు చేసి కొన్ని కీలక ఆధారాలు సేకరించారు. ప్రధానంగా విదేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ సంబంధించినటువంటి కొన్ని వెరిఫికేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ వెరిఫికేషన్ చేసేటటువంటి ఎస్బీ అధికారులు కూడా వీరితో కుమ్మక్కై ఇదంతా కూడా తతంగా నడిపినట్లు కూడా సిఐడి అధికారులు తన దర్యాప్తులో వేయడం. కాబట్టి ఈ కేసులో ఇంకా ఎవరెవరున్నారు, ప్రభుత్వ అధికారులు ఎవరు వీరికి సహకరిస్తున్నారు అన్న దానిపై కూడా సిఐడి అధికారులు చాలా లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సునీల్, అంటే ఈ ముఠా ఎంతకాలంగా ఈ దందా చేస్తూ ఉంది? ఇప్పటివరకు ఎన్ని నకిలీ పాస్పోర్ట్లు సృష్టించారు? దీనికి సంబంధించి ఏమైనా లెక్కలు దొరికాయా? ప్రధానంగా 5 ముక్కుమ్మడి జిల్లాలో ఈ యొక్క సోదాలు మాత్రం సిఐడి అధికారులు కంటిన్యూ కొనసాగిస్తున్నారు. హైదరాబాద్, జగిత్యాల, కోరుట్ల, నిజామాబాద్, అదేవిధంగా కరీంనగర్లో సిఐడి అధికారులు గతంలోనే సోదాలు చేశారు. ఇందులో ప్రధానంగా నకిలీ ధృవపత్రాలు, పాస్పోర్ట్లను అంటే ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి పాస్పోర్ట్ల ద్వారా అంటే నకిలీ వీసాలను తీసుకొచ్చి వీరందరూ కూడా విదేశాలకు పంపే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో కూడా చాలా మందిని పంపారు. అయితే ఈ మూటాలు మొత్తం కూడా ఎవరెవరు వీరికి సహకరిస్తున్నారు, ఎవరెవరిని విదేశాలకు పంపారు, ఆ లిస్ట్ కూడా సిఐడి అధికారులు ట్రేస్ అవుట్ చేసే పనిలో ఉన్నారు. దీంతో పాటు ఇప్పటివరకు దాదాపు 100 మందిని పైగా అంటే 100 మందిని పైగా
విదేశాలకు పంపినట్టు కూడా సిఐడి అధికారులు కొన్ని ఆధారాలు సేకరించారు. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ అన్ని కూడా ఇవంతా కూడా నకిలీ సర్టిఫికెట్స్ క్రియేట్ చేసి, అంటే ఫేక్ సర్టిఫికెట్స్ క్రియేట్ చేసి విదేశాలకు పంపుతున్నట్టు కూడా సిఐడి అధికారులు కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. గతంలో సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ భాగవత్ నేతృత్వంలో ఈ యొక్క దర్యాప్తు ముమ్మరమైంది. ఇప్పుడు ప్రస్తుతం శిఖా గోయల్, తెలంగాణ సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి శిఖా గోయల్ నేతృత్వంలో మాత్రం నకిలీ పాస్పోర్ట్ల కుంభకోణంపై విస్తృతంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నిందితులు అరెస్ట్ చేశారు. వారి ఇచ్చినటువంటి సమాచారం మేరకు మరికొన్ని చోట్ల కూడా సిఐడి అధికారులు ఈ రోజు దాడులు కొనసాగించి కీలక ఆధారాలు కూడా సేకరించింది. రైట్, థ్యాంక్ యూ సునీల్.